హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. పెరుగులో ఒకసారి కాఫీ పొడి వేసి చూడండి, మీరే షాక్ అవుతారు. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక బౌల్లో కొద్దిగా గరం మసాలా తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, అలాగే కొంచెం టాల్కమ్ పౌడరు వేస్తున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. సామాన్యంగా ఇంట్లో గోడల సైడ్లలో కానీ కిచెన్లో చీమలు తిరుగుతుంటాయి కదా, మనము లక్ష్మణ రేఖ తెచ్చి గీస్తాము కదా, దానికి బదులు మీరు ఈ విధంగా చేయవచ్చు. ఇంట్లోనే సింపుల్గా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే చక్కెర బాక్స్ దగ్గర కూడా ఈ విధంగా చల్లితే ఒక్క చీమ అనేది కూడా ఉండదు. కావాలంటే ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, సెలో టేపు లాస్ట్ ఎడ్జెస్ అనేది మనకు ఒక్కోసారి దొరకదు కదా. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే, మీ ఇంట్లో ఉన్న టాల్కమ్ పౌడర్ తీసుకొని కొంచెం చల్లి చేతులతో ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మీకు లాస్ట్ ఎడ్జెస్ అనేది ఈజీగా తెలుస్తుంది. చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఎంత బాగా ఈజీగా తెలుస్తుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనము శారీస్కి కానీ వేల్కి కానీ ఈ విధంగా ప్రిల్స్ ఫోల్డ్ చేసి సేఫ్టీ పిన్లు వేసుకుంటాం కదా. సేఫ్టీ పిన్ను వేసుకునేటప్పుడు ఒక్కొక్క క్లాత్కి సేఫ్టీ పిన్ను వేసుకోవడానికి కాదు కదా. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే, నైల్ కట్టర్తో ఈ విధంగా రుద్దండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా రుద్ది తర్వాత మీరు సేఫ్టీ పిన్ను వేసుకోండి. ఈ విధంగా చేయడం వలన సేఫ్టీ పిన్ను షార్ప్ అవుతుంది. అలాగే తొందరగా మీరు ఏ బట్టలకైనా కూడా సేఫ్టీ పిన్ను వేసుకోవడానికి కాదు అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 4, మనము కిచెన్లో ఏమైనా పని చేసుకుంటాం కదా, మొబైల్లో ఏమైనా చూద్దామంటే ఈ విధంగా పెట్టినప్పుడు కిందకు జారి పడిపోతుంది కదా. చేతులతో పట్టుకొని పని చేయడానికి కాదు కదా. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే, నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను, మధ్యలో ఒక పెన్సిల్ పెట్టాను, అలాగే టిష్యూ పేపర్ పైన వాటర్ బాటిల్ పెట్టాను. మొబైల్లో మీరు ఏం చూడాలి అని అనుకుంటారో ఈ విధంగా మొబైల్ను పెట్టి మీరు పని చేసుకుంటూ మొబైల్లో చూడవచ్చు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నేను ఇక్కడ ఒక కప్లో కొంచెం పెరుగు తీసుకున్నాను, అలాగే కొంచెం కాఫీ పొడి వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ కాఫీ పొడి యూజ్ చేస్తారో ఆ కాఫీ పొడి వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూడండి, నేను ఇక్కడంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత షాంపూ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ వేసుకోండి. మీ హెయిర్స్కి ఎంత షాంపూ కావాలో అంత షాంపూ వేసుకొని బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇది మీ హెయిర్స్కి వేసుకొని హెయిర్ వాష్ అనేది చేసుకోండి. పెరుగులో ప్రోటీన్ లాక్టిక్ ఆమ్లం ఉండడం వలన తొందరగా డాండ్రఫ్ అనేది ఉంటే డాండ్రఫ్ తక్కువ అవుతుంది. హెయిర్స్ ఎక్కువగా రాలుతూ ఉంటే ఇది ట్రై చేయడం వలన హెయిర్స్ రాలడం తక్కువ అవుతుంది. ఒక్కొక్కరికి హెయిర్స్ ఎక్కువగా డ్రైగా ఉంటుంది కదా, ఈ షాంపూ యూజ్ చేయడం వలన మీ హెయిర్స్ డ్రైగా ఉండదు, బాగా సాఫ్ట్గా ఉంటాయి. 1 వీక్కి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.